మనలో చాలా మందికి ఏదో సాధించాలనే అంబిషన్ ఉన్న పరిస్థితుల వలనో లేదా వేరే ఏవో కారణాల వలన ఆ అంబిషన్స్ ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కొంతమందికి అయితే అసలు ఒక అంబిషన్ ని పెట్టుకోవాలన్న ఆలోచనని కూడా పుట్టనివ్వకుండా చేసే పరిస్థితులు ఏర్పడి వాళ్ళ ఆలోచనలకి కళ్ళెం వేసేస్తూ ఉంటాయి. నలుగురితో నారాయణ అన్నట్టుగా బ్రతికేయడమే బెటర్ అనే జోన్లోకి నెట్టేస్తూ ఉంటాయి. అటువంటి ఒక జోన్లోనే ఉంటూ దొరికిన పని చేసుకుంటూ కంఫర్టబుల్గా లైఫ్ సాగిపోతే చాలు అనుకునే ఒక అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి తన తల్లి కోరికని తీర్చాలనే అంబిషన్తో ఉన్న ఒక అమ్మాయి ప్రేమించుకోవడం వల్ల వాళ్ళ లైఫ్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయన్నది ఈ మూవీ యొక్క స్టోరీ. నేను చెప్పిన సినాప్సిస్ వింటే ఇదేదో చాలా సీరియస్గా సాగిపోయే సినిమా అయి ఉంటుందేమో అని మీకు అనిపించవచ్చు. బట్ నిజానికి ఈ మూవీ చాలా వరకు ప్లెజెంట్గా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ వైబ్స్ని ఇస్తుంది. మూవీ స్టార్టింగ్లో హీరో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసే సీన్ నాకు చాలా నచ్చింది. అసలు ఇతని కథ ఏంటో చూద్దామనే ఇంట్రెస్ట్ని కూడా క్రియేట్ అయ్యేలా చేసింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, వాళ్ళిద్దరికీ పరిచయం కావడం, ప్రేమలో పడడం లాంటి విషయాల్ని ఒక ఫీల్ గుడ్ వైబ్తోనే ప్రజెంట్ చేస్తూ ఇంటర్వెల్ పాయింట్కి వచ్చేసరికి ఈ మూవీ ఏ డైరెక్షన్లోకి వెళ్ళబోతుందో చిన్న హింట్ని ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కథలో ఉన్న మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ సెంటర్ స్టేజ్ని తీసుకున్నప్పటికీ అదేదో ఇప్పుడు మనం క్లాస్ పీకేసి మోటివేషన్ ఇచ్చేసి యువతకు ఒక సందేశాన్ని ఇచ్చేద్దామనే ప్రీచింగ్ మోడ్లోకి వెళ్లకుండా కన్వే చేయాలనుకున్న విషయాన్ని సటిల్గానే కన్వే చేస్తూ మూవీని ఎండ్ చేశారు. కాకపోతే సెకండ్ హాఫ్లో హీరో క్యారెక్టర్ సెల్ఫ్ డిస్కవరీ జోన్లోకి వెళ్ళాక ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ని తీసుకోవడం నాకంత కన్విన్సింగ్గా అనిపించలేదు. హీరో ఎన్ని కష్టాలు పడ్డా చివరికి ఏదో ఒక విధంగా దిగ్విజయాన్ని సాధించేస్తాడనే టిపికల్ కమర్షియల్ టెంప్లెట్ని ఈ స్టోరీలోకి ఇంటిగ్రేట్ చేయడం చూడడానికి సాటిస్ఫైయింగ్గానే అనిపించిన రియాలిటీలో అలా జరగడం అంత తేలిక కాదు. కాబట్టి సినిమాటిక్ లిబర్టీస్ని ఆశ్రయించకుండా హీరో సక్సెస్ అయినా కాకపోయినా తన అటెంప్ట్లో హానెస్టీ ఉంది, అట్లీస్ట్ హీ ట్రైడ్ టు డూ సంథింగ్ అనే విధంగా హీరో క్యారెక్టర్ని చూపించుంటే బాగుండేదని నాకు అనిపించింది. అఫ్కోర్స్ అందరికీ ఇలానే అనిపించాలనే రూల్ ఏం లేదు, అండ్ ఇదేం మరి పెద్ద డ్రాబ్యాక్ కూడా కాదు. కాబట్టి యాక్ట్రెస్ యొక్క పర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా కూడా ఈ మూవీ నాకు నచ్చింది. కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేస్తా. ఒకవేళ మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సో మీకు వీలున్నప్పుడు ఈ మూవీని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.